వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి 4 లక్షల నుంచి 8 లక్షలకి 5% ట్యాక్స్ చెల్లించాలి. కానీ 12,75,000కు మాత్రం జీరో ట్యాక్స్. దీంట్లో ఉన్న మతలబేంటి? ఆ వివరాలను చూసినట్లయితే 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% పన్ను మరియు 12,75,000కు జీరో ట్యాక్స్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో వేరు స్లాబులకు వేరు పన్ను రేట్లు ఉన్నప్పటికీ 12,75,000 వరకు ఎందుకు పన్ను ఉండదు అనేది చాలామందికి డౌటు. ఇందులో ఉన్న విషయం ఏంటంటే గతంలో 7 లక్షల వరకు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షను మరియు రూ. 25,000 రిబేటు ఉండేది. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ను అలాగే ఉంచి రిబేట్ను 60,000కు పెంచారు. అందుకే ఈ రెండు కలుపుకొని 12,75,000 వరకు ట్యాక్స్ ఉండదు. ఇంతకన్నా ఎక్కువ ఆదాయం ఉంటే స్లాబుల వారీగా లెక్కించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరము ఎంత దాటితే పన్ను చెల్లించాలి, అదేవిధంగా రాబోయే సంవత్సరం ఎంత దాటితే పన్ను చెల్లించాలి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే మనం పెన్షన్ పొందుతున్నప్పటికీ చెల్లింపు మాత్రం శాలరీ అకౌంట్ నుంచే జరుగుతుంది. కనుక సంవత్సరానికి రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కింద అనుమతి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం రూ. 7,75,000 దాటితే అంటే నెలకు రూ. 64,583 పెన్షన్ గనక దాటినట్లయితే పన్ను చెల్లించవలసి ఉంటుంది. వచ్చే సంవత్సరం నుంచి రూ. 12,75,000 దాటితే అంటే నెలకు రూ. 1,06,250 జీతము లేదా పెన్షన్ గనక దాటినట్లయితే వారు కంపల్సరీగా ట్యాక్స్‌నైతే చెల్లించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.